మన సమాజము మారాలి మారాలి, మన సమాజము మారాలి, మన సమాజము మారాలి మారాలి, మన సమాజము మారాలి మారాలి, మన సమాజము. స్వార్థపూరితం నిస్వార్థమే శూన్యం, స్వార్థపూరితం నిస్వార్థమే శూన్యం, స్వార్థమే సమాజాన్ని స్వారీ చేసెరా. మారాలి మన సమాజము మారాలి మారాలి, మన సమాజము. ప్రతి ఒక్క చోట విప్లవోజ్వమ జ్వాల, రగిలి రగు చోట విప్లవోజ్వమ జ్వాల, రగిలి రగిలి నవ సమాజ నాంది పలుకురా. రారాలి మన సమాజము మారాలి మారాలి, మన సమాజము. తరతరాలుగా సాంప్రదాయం పేరా, తరతరాలుగా సాంప్రదాయం పేరా, స్త్రీ జాతిని బానిసలుగా చేసినారురా. మారాలి మన సమాజము మారాలి మారాలి, మన సమాజము మారాలి మారాలి, మన సమాజము. ఓకే, థ్యాంక్ యూ అండి. పూర్తి పాట ఉన్నది. కాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. ఆ ఆ ఆ ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో, కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. మానవ కళ్యాణం కోసం రణమొడ్డిన రక్తం ఎంతో, రణరక్క శిఖరాళ్ళ రొచ్చం రాల్చిన ప్రసి ప్రాణాలెన్నో. ఆ రణరక్క శిఖరాళ్ళ రుచ్చం రాల్చిన పసి ప్రాణాలెన్నో, కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెల్తో, ఉన్మాదుల అకృత్యాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో, ఉన్మాదుల అకృత్యాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. అన్నార్తులు అనాథలుండని ఆ నవయుగమదెంత దూరము, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలం ఎప్పుడో. ఆ ఆ ఆ కరువంటూ కాటకమంటూ కనిపించని కాలం ఎప్పుడో, పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో, గాయపడిన కవి గుండెలలో, గాయపడిన కవి గుండెలలో వ్రాయబడని కావ్యాలెన్నో,
ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో దాచిన బడబానలమెంతో దాచిన బడబానలమెంతో
కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని. తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. పెట్టు. హలో హలో. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. పోతనది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కొమరం భీముడే నీ పిట్ట. పోతనది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కొమరం భీముడే నీ బిడ్డ. కాకతీయ కళా ప్రబల కాంతిరేక రామప్ప, గోలుకొండ నవాబుల గొప్ప వెలుగు చార్మినార్. జానపద జనజీవన జావలీలు జాలువార కవి గాయక వైతాళిక కళల మందిరాలు. జానపద జనజీవన జావలీలు జాలువార కవి గాయక వైతాళిక కళల మందిరాలు. జాతిని జాగృత పరిచే గీతాల జనజాతర, అనునిత్యం నీ గానం అమ్మ నీవు మా ప్రాణం. సిరి వెలుగులు విరజింబే సింగరేణి బంగారం, అనువనువున కనిజాలే నీ తనువుకు సింగారం. సిరి వెలుగులు విరజిమ్మె సింగరేణి బంగారం, అనువనువున కనిజాలే నీ తనువుకు సింగారం. సహజమైన వన సంపద చకనైన పువ్వుల పొద, సిరులు పండ సారమున్న మాగాణియ కదనీయద.
ఓ గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలి, పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి. గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలి, పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి. సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి. స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై 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 జై తెలంగాణ. థ్యాంక్స్. నా పేరు లక్ష్మీనారాయణ బాబు, కొట్టు బాబు లక్ష్మీనారాయణ అంటారు. మాది సారువాళ్ళ ఊరు, హుజూర్నగర్, సూర్యాపేట జిల్లా. స్పందన నాట్య కళామండలి అధ్యక్షులు మా గురువుగారు దొంతగాని అందరి ఆధ్వర్యంలో వచ్చేసినాం. హుజూర్నగరు కళాకారులకు, క్రీడాకారులకు అడ్డా. చాలా గొప్ప ఊరు అది. చాలామంది కళాకారులు ఉన్నారు. ఓకే సార్, ఈ అవకాశం ఇచ్చిన సార్కి ఓకే సార్. పొరపాటున మన కళాకారులు అర్థం చేసుకొని పాడుతున్నారు ఒక చరణం. కుల మతాల సుడిగుండాలకు బలి అయిన వాళ్ళు పవిత్రులు గారు, బలి కానోళ్ళు పవిత్రులు. అర్థమైందా? వెంకట నీ శాంత గుణగని వందనం మా వందనం, వందనం మా వందనం. యక రణధీరుల వీరుల కల్పదల్లి నీవమ్మా, కవిగాయక రణధీరుల వీరుల కన్న తల్లి నీవమ్మా. గజల కలగాల నిలయమా, సకల కళా సుగుణాల నిలయమా, వందనమమ్మ వరహరు తల్లి, వందనం మా వందనం, వందనం మా వందనం. ఓ భారత జనని శాంత గుణగని వందనం మా వందనం, వందనం మా వందనం. ఆఫ్ తెలంగాణ రాష్ట్ర తరపున అందరికీ మరొకసారి మా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఇవాళ మా ఆహ్వానాన్ని మన్నించి మేము పిలవంగానే ఇక్కడికి విచ్చేసినటువంటి జి రాధారాణి గారు, తెలంగాణ స్టేట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రిజిస్ట్రార్ కమిషనర్, ఫార్మర్ జడ్జి గారు అయినటువంటి రాధారాణి గారిని స్వాధారంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. వందే మాతర గీతం వరస మారుతున్నది, వందే మాతర గీతం వరస మారుతున్నది. తరం మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది. తరం మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది. వందే మాతరం, వందే మాతరం.
సుజల విమల కీర్తనలు సుఫలాశయ భక్తనలో జలం లేక ఫలం లేక జనం ఎండుతున్నది, జలం లేక ఫలం లేక జనం ఎండుతున్నది. మలయజ శీతల పదకోమల భావన బాగున్నా కంటి కంటిలో తెలియని మంట రగులుతున్నది, మంట రగులుతున్నది. తరం మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది. వందే మాతరం, వందే మాతరం. సస్యశ్యామల విభవస్తవ గీతాలాపనలో, సస్యశ్యామల విభవస్తవ గీతాలాపనలో పైరు నోచుకొని వీళ్ళు నోళ్ళు తెరుస్తున్నవి, పైరు నోచుకొని వీళ్ళు నోళ్ళు తెరుస్తున్నవి. శుభ్రజ్యోత్స్నా పులకిత సురుచిరయామినులలోనా రంగు రంగు చీకట్ల గిరాకి పెరుగుతున్నది, గిరాకి పెరుగుతున్నది. తరం మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది. వందే మాతరం, వందే మాతరం. పుల్ల కుసుమిత ధ్రుమదళ వల్లికామ తల్లికలకు, పుల్ల కుసుమిత ధ్రుమదళ వల్లికామ తల్లికలకు చిదిమి వేసిన వదలని చీడ అంటుకున్నది, చిదిమి వేసిన వదలని చీడ అంటుకున్నది. సుహాస సంపదలకేమి సుమధుర భాషణలకేమి ముసి ముసి నవ్వుల మాటున విషం మరుగుతున్నది. ప్రజాసుఖమే తమ సుఖమని వరదానాలిస్తున్నా ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉన్నది, ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉన్నది, అక్కడనే ఉన్నది. తరం మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది. వందే మాతరం, వందే మాతరం. వందే మాతర గీతం వరస మారుతున్నది, వందే మాతర గీతం వరస మారుతున్నది. తరం మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది. వందే మాతర గీతం వరస మారుతున్నది, వరస మారుతున్నది, వరస మారుతున్నది, వరస మారుతున్నది. జరిగిన న్యాయం కోసం నిలబడటం భారత ప్రజల యొక్క సంస్కృతి. ఈ చరిత్రని ముందు తీసుకుపోయేటటువంటి లక్ష్యం కోసం ఇస్కప్ సంస్థ ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. అతి చిన్న సంస్థగా కొద్దిమంది సభ్యులతోనే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నప్పటికీ భారత జాతి ప్రజల మొత్తం వాయిస్ని వినిపించడం కోసం అనేక దేశాలలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు ఈ మహాసభ జరుపుకుంటున్నాం. ఈ మహాసభకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వ్యక్తులు మన గెస్టులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మహాసభని ప్రారంభ సందేశం ఇవ్వాల్సిందిగా అజీజ్ పాషా గారు ప్రిసిడియం మెంబర్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను.
ఆనరబుల్ శ్రీమతి రాధారాణి గారు, ఆనరబుల్ గాంధీ గారు, then my colleagues Rajshekhar, then Prabhakar Rao, Gopal, and our General Secretary, then delegates, Mitlara. This is the second conference. ఇది మన ఇస్కఫ్ ది సెకండ్ కాన్ఫరెన్స్. నేను అందరికీ వెల్కమ్ చేస్తున్నాను. యాజ్ ఏ ఆల్ ఇండియా ప్రెసిడియం మెంబర్, యాక్చువల్లీ వారు జనరల్ సెక్రటరీ రావాలి, కానీ ఆయన ఆరోగ్యం బాగా లేనందుకు ఆయన రిక్వెస్ట్ చేశారు. నేను చాలా ఫార్చునేట్ అని చెప్పవచ్చు, ఎందుకంటే 2 వారాల నుంచి నేను కంప్లీట్ బెడ్ రిడన్. I cannot raise my hand also. But today I am here with you. I think maybe మీ enthusiasm వల్ల నేను ఇక్కడ వరకు రావడం జరిగింది. సో నాకు ఈరోజు కూడా రిమెంబరెన్స్ ఉంది. ఫస్ట్ రివైవల్ ఫౌండేషన్ కాన్ఫరెన్స్ అక్కడ కొత్తపేట చౌరస్తాలో సూర్యనగర్లో చేయడం జరిగింది. ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ కూడా వచ్చారు. వచ్చి ఆ సమయంలో ఆయన చెప్పారు, ఈ రివైవల్ కాన్ఫరెన్స్ ఎట్లా ఉంది అంటే ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ మాదిరంగా ఉంది. చూస్తే ఒక స్టేట్ కాన్ఫరెన్స్, కానీ స్టేట్ కాన్ఫరెన్స్ కంపారిజన్ చేస్తే ఆల్ ఇండియా కాన్ఫరెన్స్గా ఉంది. ఇప్పుడే మన ప్రభాకర్ రావు గారు, మన వర్కింగ్ ప్రెసిడెంట్, ఈ మొత్తం హిస్టరీ చెప్పారు. ఎట్లా ఈ ఇస్కఫ్ ముందుగా ఏముండేది, మళ్ళీ ఎట్లా మెటమార్ఫోసిస్, ఎట్లా చేంజెస్, ఫ్రెండ్స్ ఆఫ్ సోవియట్ యూనియన్ 1941 నుంచి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఈ సంస్థకి ఆయన స్థాపకుడు అని చెప్పవచ్చు. దెన్ తర్వాత 1951లో ఇండో సోవియట్ కల్చరల్ సొసైటీ. సో ఇండో సోవియట్ కల్చరల్ సొసైటీ నేను ఆ సమయం నుంచి ఇస్కస్లో మెంబర్లేండి. నాకు ఈరోజు కూడా గుర్తు ఉంది. జర్మన్ డెలిగేషన్ వస్తే రామోజీరావు గారు అప్పుడు ఒక డిన్నర్ అరేంజ్ చేశారు జర్మన్ డెలిగేషన్ గురించి. నేను కూడా యాజ్ ఏ స్టూడెంట్ లీడర్ ఐ అటెండెడ్ సమ్ 40 years earlier. సో ఐ రిమెంబర్ దోస్ డేస్. ఇస్కస్ ఇండో సోవియట్ కల్చరల్ సొసైటీగా ఎట్లా స్లోగా మొత్తం ఆల్ ఓవర్ ఇండియా, నాకు ఈ విషయం కూడా రిమెంబరెన్స్ చెప్పవచ్చు. ఏంటంటే జస్టిస్ కృష్ణయ్యర్ గారు, ఇది ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అండి, ఇది మామూలు విషయం కాదు. జస్టిస్ కృష్ణయ్యర్ అంటే ఆయన చట్టాల్లో ఒక కొత్త న్యూ డైరెక్షన్ ఇచ్చారు. ఆ మనిషి మనకి ఈ ప్రెసిడెంట్గా ఆయన ఉన్నారు కనీసం ఒక 10 సంవత్సరాల వరకు. జస్ట్ 1 minute. సో ఇస్కస్ తర్వాత సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇండో సోవియట్ అర్థం రాని విషయం ఇది. ఎందుకంటే సోవియటే లేదు, ఇండో సోవియట్ కల్చరల్ సొసైటీ ఎట్లా చేస్తాము? సో అందుకొరకు ఇప్పుడు మొత్తం ఇస్కఫ్ మార్పులు చేసి సోవియటే కాదు, మొత్తం ఫ్రెండ్షిప్ నేబరింగ్ కంట్రీస్తో కల్చరల్ అండ్ ఫ్రెండ్షిప్ ఆర్గనైజేషన్గా మార్పులు చేయడం జరిగింది. సో మేము ఇది ఇస్కఫ్ అయిన తర్వాత చాలా నేబరింగ్ కంట్రీస్కి మన డెలిగేషన్ పోవడం, కానీ అక్కడి నుంచి కూడా ఇక్కడ డెలిగేషన్ రావడం, నేపాల్, బంగ్లాదేశ్, ఇంకా పాకిస్తాన్, మాల్దీవ్, సో సరౌండింగ్ మన నేబరింగ్ కంట్రీస్ నేపాల్ నుంచి. సో మనకి చాలా మంచి దగ్గర సంబంధం ఈ నేబరింగ్ కంట్రీస్తో దగ్గర సంబంధం ఏర్పడి మేము ఈ ఆర్గనైజేషన్కి ముందుకు పోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఒక క్వశ్చన్, రిలవెంట్ క్వశ్చన్ ఏంటంటే ఈ సమయంలో మన ఈ ఆర్గనైజేషన్ది రిలవెంట్ ఉందా అంటే ఫ్రెండ్షిప్ కల్చరల్ ఆర్గనైజేషన్ది ఎప్పుడైనా రిలవెన్స్ ఉంటుంది అండి. ఎందుకంటే ఫ్రెండ్షిప్ అండ్ ఇది కల్చరల్ ఆర్గనైజేషన్ ఉంటే సో విల్ ఆల్ బి
ఒక రకంగా చూస్తే వీ షుడ్ బి రియల్లీ హ్యావ్ మెంటల్ అండ్ స్పిరిచువల్ పీస్. సో దిస్ ఫ్రెండ్షిప్ ఆర్గనైజేషన్ ఈజ్ రియల్లీ వర్కింగ్ లైక్ ఎనీథింగ్. ఐ కెన్ సే నౌ ఇన్ దిస్ ఈ సమయంలో చూస్తే వరల్డ్ ఈజ్ నాట్ ఫ్రీ ఫ్రమ్ టెన్షన్స్. ఇప్పుడే చూస్తున్నాము వెనిజువేలాలో ఏం జరిగింది. ఇప్పుడు మొన్నటి వరకు ప్యాలెస్టైన్ వర్సెస్ ఇజ్రాయిల్, ఇరాన్ వర్సెస్ ఇజ్రాయిల్ జరిగింది. సో ఇప్పుడు అమెరికా పొటెన్షియల్ థ్రెట్ టు ద వరల్డ్ ఒక రకంగా చూస్తే, ఎందుకంటే గ్రీన్లాండ్ మీద ఆక్రమణ చేస్తామని చెప్తున్నారు. సో ప్రతి వాళ్ళు ఏం చెప్తున్నారంటే గ్రీన్లాండ్లో కబ్జా చేస్తే మొత్తం నాటో అవసరం లేదు. ఇప్పుడు ఈ సపోజ్ మిస్అడ్వెంచర్ ట్రంప్ గారు గ్రీన్లాండ్ మీద చేస్తే ఎట్లయినా ఆయన వెనుజువేలా చేసి సిగ్గులేని విషయం ఏంటంటే ఎప్పుడు కూడా మేము కూడా చూడలేదు, ఫ్రమ్ బెడ్ నుంచి రాత్రి 2 o'clock ఏ ప్రెసిడెంట్ డెమోక్రటికల్లీ ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ అండ్ హిస్ వైఫ్ వాజ్ పుల్డ్ అవుట్ ఫ్రమ్ ద బెడ్ రాత్రి 2 o'clock. వాట్ ఏ షేమ్. ఈజ్ ఇట్ ఎ డెమోక్రటిక్ కంట్రీ ఆర్ మోర్ వర్స్ దెన్ హిట్లరియట్స్? ఓన్లీ హిట్లర్ కెన్ డూ. Hitler also did not do like this. So it is a much bigger example. This is for entire humanity చూస్తే ఒక సిగ్గుచెడ విషయం అని చెప్పవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే ఈ అమెరికన్ ఇంపీరియలిజం ఇక ఇది సాటిస్ఫై కాలేదు. గ్రీన్లాండ్ గురించి ఇంకా కొలంబోకి అల్టిమేటం ఇచ్చారు, క్యూబాకి అల్టిమేటం ఇచ్చారు, ఇంకా వేరే ఏ కంట్రీస్కి అల్టిమేటం ఇస్తారో తెలియదు. ఇండియా మీద 250 + 250 500 ట్యాక్సెస్ ఎక్కువ చేశారు. సో ఎందుకంటే ఇండియా ఇస్ ఎ బిగ్ కంట్రీ. సో హీ వాంట్ ఇండియా టు బి సబ్జుగేటెడ్. कभी भी हम किसी के सामने अपना गर्दन नहीं झुकाए. तो ఎప్పుడు కూడా మేము ఇది సబ్జుగేషన్ చేయలేదు. సబ్జుగేషన్ ఎందుకంటే మేము చేయలేదు అని మన మీద ట్యాక్సెస్ పైన ట్యాక్సెస్ పెడుతున్నారు. సో ఈ మొత్తం విషయాలు చూస్తే ఈరోజు కూడా ఈ ఫ్రెండ్షిప్ ఆర్గనైజేషన్, ఫ్రెండ్షిప్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్రెండ్లీ కంట్రీస్ మేము వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొని రావచ్చు. ఇప్పుడు ఇరాన్ వర్సెస్ ఇది మనం చూస్తున్నాము. సో మిత్రులారా, నేను చెప్పేది ఏంటంటే ఈరోజు కూడా మన ఫ్రెండ్షిప్ కల్చరల్ ఆర్గనైజేషన్ది చాలా రిలవెన్స్ ఉంది. మేము నేబరింగ్ కంట్రీస్తో మంచి స్నేహం ఉంది. మన డెలిగేషన్స్ శ్రీలంక, వియత్నాం, లావోస్, ఈ క్యూబా, ఇట్లా క్యూబా వరకు కూడా మన డెలిగేషన్స్ పోవడం జరిగింది. సో మేము మన స్పెషల్గా ప్రత్యేకంగా మన నేబరింగ్ కంట్రీస్తో మనకి చాలా మంచి స్నేహం ఉన్నందుకు టుడే, బికాజ్ ఇండియా అది ఒక ముఖ్యమైన రోల్ ఉంది. సో అందుకొరకు ఇండియా షుడ్ హ్యావ్ ఈ ఫ్రెండ్షిప్ అండ్ దెన్ ఆల్ కోఆపరేషన్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ. సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే మీరు అందరూ మొత్తం తెలంగాణ ఆదిలాబాద్ నుంచి చూస్తే మహబూబ్ నగర్ వరకు అందరూ డెలిగేట్స్ ఇక్కడ వచ్చారు. నేను సెంట్రల్ సెక్రటేరియట్ ఆఫ్ ఇస్కఫ్ నేను మీ అందరికీ వెల్కమ్ చేసి ఈ కాన్ఫరెన్స్లో ఈ అన్ని విషయాల గురించి, రిలవెంట్ ఇష్యూస్ గురించి మాట్లాడి మీరు ఒక మంచి నిర్ణయాలకి వచ్చి ఈ ఫ్రెండ్షిప్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్కి ఇంకా బలంగా చేయాలని నేను అందరితో కోరి ఇనాగురేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సఫరింగ్తో ఉన్నారు హాస్పిటల్లో, అయినా మన కోసం వచ్చారు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Now I request C.L. Gandhi garu to give message on this. అలాగే కె
వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్షుల వారిని రామ్మూర్తి గారు, హైకోర్టు అడ్వకేట్ గారు, తెలంగాణ ఉద్యమకారులు వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ఒకప్పటి ఇస్కస్తో నాకు 55 సంవత్సరాల బంధం. నేను విద్యార్థిగా కాలేజీలో 1980లో 1973లో విద్యార్థిగా తెనాల్లో కాలేజీలో చదువుకుంటున్నప్పుడు లైబ్రరీలో ఇస్కస్ మ్యాగజైన్స్ చూస్తూ ఉండేవాడిని. తెలుగు భాషలో వచ్చిన అంటే ఆ రోజుల్లో ఉన్న దార్శనికత, అంటే ఒక కమ్యూనిస్టు పార్టీ అనేది కాకుండా ఒక సామాజిక వ్యవస్థగా ఆ లిటరేచర్ని ఉచితంగా లైబ్రరీల్లో నేను చాలా చోట్ల చూశాను. తెనాల్లో లైబ్రరీలో చదువుకున్నప్పుడు, కాలేజీలో లైబ్రరీలో చూసుకున్నప్పుడు నాకు ఇస్కస్ అనే పేరు నచ్చిన పేరు. ఇస్కస్ యొక్క కార్యక్రమాలు కూడా ఫాలో అయ్యాను. అంతకు మించినటువంటి బంధం లేదు నాకు. తర్వాత ఇప్పుడు ఇస్కఫ్ అవటం అనేది నిజమైన సంతోషదాయకమైనటువంటి విషయం. కేవలం సామాజిక సమస్యలే కాకుండా సహకారం, దార్శనికతతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నందుకు, ఇందులో నేను ఈ రోజున సభలో పాల్గొనడానికి నిజానికి మన ప్రభాకర్ రావు గారు నన్ను స్టేజ్ మీదకి పిలవాలని, నేను మాట్లాడిస్తారని నేను అనుకోలేదు. రావాలని కూడా నేను అలా సిద్ధపడలేదు. ఏదో ఒక టికెట్ బుక్ చేసుకుంటే ఇంకో టికెట్ ఫ్రీలాగా నాకు సంతోషంగా ఉంది. అజీజ్ పాషా గారు చెప్పినట్టుగా ప్రస్తుత రాజకీయ ప్రపంచ రంగం చాలా దారుణంగాను, ఓ రకంగా ప్రజాస్వామ్యం పేరు చెప్పుకుంటూ నియంతృత్వ పోకళ్ళు సాగుతున్న ధోరణి, అలాగే అహంకారపూరితమైనటువంటి ధనమదంతో కూడినటువంటి మతిలేని చర్యలు జరుగుతూ ఒక దేశాధ్యక్షుణ్ణి కిడ్నాప్ చేయగలిగినటువంటి దారుణాన్ని మనం చూస్తూ వచ్చాం. ఏనాడు హిట్లర్ చేశాడు ఏంటి, మనం విన్నాం అంతే, చూసిన తరం కాదు మంది. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా అంతకంటే అరాచకమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని మనం ఈ రోజున చూస్తున్నాం. ఎంతో కొంత మనం కాస్తన్నా నియమబద్ధంగా ఉన్నాయేమో అనుకుంటే మనమే చాలా తక్కువగా ఉన్నాం ప్రస్తుత పరిస్థితుల్లో. ఇంకా అంతకంటే దారుణాలు అంతర్జాతీయంగా జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి సంస్థలు మరి పొరుగు దేశాలతోనూ సహకారం, స్నేహం జరపాలనుకోవటం, ఇది రెండో సభగా ఉండటం, నేను ఇందులో ఒక పాల్గొనటానికి నన్ను ఆహ్వానించడం చాలా సంతోషం. ఈ ఇస్కఫ్ కార్యక్రమాలు దిగ్విజయంగా సాగాలని, ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. తీసుకుపోవటానికి ఇస్కఫ్ కార్యక్రమాలను రూపొందించుకోవాలని తమ సందేశంలో పేర్కొన్న జస్టిస్ రాధారాణి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మిత్రులు అడ్వకేట్ వి వెంకటేశ్వర్లు గారిని ఒక పాట పాడవలసి కోరుతుంది. దయచేసి డెలిగేట్స్ అందరూ కూడా ఇక్కడనే కూర్చోవలసిందిగా కోరుతున్నాము. రాధానారాయణ గారు, గాంధీ గారు ఈ యొక్క సెషన్ నుంచి చెప్పు
సభ్యులు, అదేవిధంగా ఇస్కా ప్రెసిడియం జాతీయ సమితి నాయకులు అజీజ్ పాషా గారికి ఒక మహాసభ డెలిగేషన్ సెక్షన్ కు మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య చప్పట్ల మధ్య వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. అధ్యక్షత వహిస్తున్న శ్రీ కడారి ప్రభాకర్ రావు గారు, ఈరోజు చీఫ్ ప్యాట్రన్గా ఉన్న సయ్యద్ అజీజ్ పాషా గారు, ఫార్మర్ ఎంపీ, మరియు స్టేట్ లెవెల్ ప్రెసిడెంట్, మిగిలిన సెక్రటరీస్, మిగిలిన ఈరోజు స్టేట్ లెవెల్ కాన్ఫరెన్స్కి వచ్చేసిన ప్రతినిధులు అందరికీ కూడా నా నమస్కారాలు. ప్రభాకర్ రావు గారు నన్ను ఇన్వైట్ చేయటం, ప్రభాకర్ రావు గారు, శ్రీనివాస్ గారు అడ్వకేట్స్గా ఉండి హైకోర్టు అడ్వకేట్స్గా నన్ను ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేయటం జరిగింది. దీనికి బ్యాక్గ్రౌండ్ కూడా వారు చెప్పినట్లుగా మా ఫాదరు ఎంఎన్ రాయ్కి అనుయాయులుగా ఉన్నారు. తెనాలిలో అలా కోల్కతాలో ఉన్న ఈ అసలు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, స్వామి వివేకానంద గారు, వారి బ్రదరు, వీరందరూ కలిసి ఫ్రెండ్స్ ఆఫ్ సోవియట్ యూనియన్ అన్ని ఏర్పాటు చేయటం, తర్వాత దాన్ని పేరు ఇస్కస్గా మారటం, అది ఇప్పుడు ఇస్కాఫ్గా కోఆపరేషన్, సహకారము మరియు ఫ్రెండ్షిప్ అన్న పేరుతో బిట్వీన్ ద స్టేట్స్ ఇన్ ఇండియా అండ్ విత్ అదర్ కంట్రీస్, మిగిలిన దేశాల వాటితో కూడా ఈ ఫ్రెండ్షిప్, కోఆపరేషన్, అసలు ఈ మాటలే చాలా బాగున్నాయి వినటానికి. ఇప్పుడు అంతా మొత్తం అంతా వైలెన్స్తో నిండిపోతున్నాయి. అవన్నీ వింటూ ఉంటుంటే భయం కలుగుతూ ఉంది. మన చుట్టుపక్కల దేశాల్లోనే ఏం జరుగుతున్నాయా అని చెప్పి రీసెంట్గా మొన్నటిదాకా శ్రీలంకలో చూసాము, ప్రజలందరూ తిరుగుబాటు చేయటం, బంగ్లాదేశ్ చూసాము, నేపాల్ చూసాము, మన చుట్టుపక్కల ప్రాంతాల్లో నిన్న కాక మొన్న వెనిజులాలో ఏం జరిగింది అన్నది చూస్తూ ఉంటే ఒక దేశమే ఇంకో దేశాధినేతని ఇలా తీసుకెళ్ళిపోవచ్చునా, ఇలా కూడా జరుగుతాయా అన్నది ఓ ప్రపంచానికి ఒక షాకింగ్ లాగా ఉంది. సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు ఈ హిట్లర్ దాని నుంచి ఈ ఎక్కడ ప్రపంచమంతా ఆయన డిక్టేటర్షిప్లోకి వెళ్ళిపోతుందో అన్న భయంతో సోవియట్ యూనియన్ వీరితో ఫ్రెండ్షిప్ అన్నది, ఇండియా సోవియట్ యూనియన్ ఫ్రెండ్షిప్ కావాలి అన్న ఎయిమ్తో, ఉద్దేశంతో ఏర్పడ్డ ఈ సంస్థ ఈనాటికి ఎంత రెలవెంట్ అన్నది అజీజ్ పాషా గారు మనకి చెప్పారు. అది ఆ రెలవెన్స్ నిజంగానే చాలా చాలా ఉంది. వైలెన్స్తో నిండిపోతున్న ఈ టైముల్లో మన స్టేట్స్, మనమంతా కూడా ఒక పుష్పగుచ్చంలాగే డిఫరెంట్ కల్చర్స్, రిలిజియన్స్ అన్నీ కలిపి మన భారతదేశాన్ని ఒక పుష్పగుచ్చంతో పోలుస్తారు. బొకే ఆఫ్ ఫ్లవర్స్ అన్నట్లుగా ఈ అన్ని ప్రాంతాలు కలిసి అందరినీ కూడా అన్నిటిని గౌరవించుకోవటం, ఒకరినొకరు గౌరవించుకునే ప్రాతిపదిక మీదే మనము ఈ దేశము ఇవన్నీ కూడా ఫామ్ అయ్యాం. అలాగే సోవియట్ యూనియన్ డిజల్యూషన్ అయిపోయిన తర్వాత పేరు మార్చుకున్నాం, కానీ ప్రపంచ దేశాలతో సహకారం ఎంత అవసరం అన్నది ఈ కాలంలో ఒకరి సహకారం లేకుండా ఎవరికి వాళ్ళు ఏకాకులుగా జీవించలేరు. గ్లోబలైజేషన్ ఇవన్నీ అత్యవసరమైన కాలంలో మనం ఒకళ్ళతో ఒకళ్ళు సహకారం అందించుకోవటం తప్పనిసరి. ఒక నాలెడ్జ్ షేరింగ్ కావాలి, రిసోర్సెస్ షేరింగ్ కావాలి. ప్రతిదీ కూడా షేర్ చేసుకోకుండా ఒక పెట్రోల్ లేకుండా ఈ కాలంలో ఎవరూ ఉండలేము. ఆ పెట్రోల్ ఆధిపత్యం కోసం అని చెప్పి దేశాలు ఎంత దూరం వెళ్తున్నాయి అన్నది చూస్తూ ఉంటుంటేనే, ఆ డాలర్ ఆధిపత్యం కోసం, పెట్రోల్ ఆయిల్ మీద ఆధిపత్యం కోసం అవి ఎంతెంత దూరం వాళ్ళ కంట్రోల్ని ఎలా ఎక్సర్సైజ్ చేస్తున్నాయి, మన దేశానికి కూడా కండిషన్స్ ఎలా విధిస్తున్నాయి, పలానా వారి నుంచి ఆయిల్ కొనొద్దు మీరు అని చెప్పి చెప్పటం ఒక మన సార్వభౌమత్వానికే ఒక పరీక్ష లాంటిది.
అలాంటిది మన దేశం మనకి మనం వీఆర్ ఇండిపెండెంట్స్. జవహర్లాల్ నెహ్రూ గారు ఫస్ట్ టైము కోల్డ్ వార్ అప్పుడు ఇండియాకి రష్యాకి మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నప్పుడు నాన్ అలైన్మెంట్ అని చెప్పి మేము ఈ దేశంతోనూ కలము వాటితోనూ కలము, మేము సెపరేట్ నాన్ అలైన్మెంట్ అని చెప్పి ఒక మూమెంట్ తీసుకొచ్చారు. దాంతో ఆ ప్రపంచంలో ఉన్న కొత్తగా ఇండిపెండెన్స్ తెచ్చుకున్న ఆఫ్రికన్ కంట్రీసు, ఏషియన్ కంట్రీసు అన్నీ కూడా జతగలిపి మొత్తం ఒక 150 కంట్రీస్ దాకా నాన్ అలైన్మెంట్ మూమెంట్లో భాగమైనవి. అది చాలా బాగా జరుగుతుంది అనుకున్న టైంలో మళ్ళా గ్రాడ్యువల్గా యునైటెడ్ నేషన్స్ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఫామ్ అయ్యి ఇప్పుడు మనకి ఏ దేశం మీద దాడి చేయడానికి వీల్లేదు అని చెప్పి కొన్ని మన రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకొని నడిపించుకుంటున్న క్రమంలో మళ్ళా ప్రతి దేశము కూడా ఉల్లంఘిస్తూ పోతూ ఉన్నాయి. సోవియట్ యూనియన్ ఉక్రెయిన్ మీద దాడి చేయటం కానీ, ఇజ్రాయెల్ పాలస్తీనా వాళ్ళ మీద గాజా మీద జరుగుతున్న దాడులు కానీ, ప్రతి దేశము కూడా ఇరాన్ మీద పెడుతున్న ఆంక్షలు, ఇప్పుడు ఇరాన్లో జరుగుతున్న వైలెన్స్, ప్రతి దేశంలో కూడా ఇంత అంతర్యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి, ఎవరు క్రియేట్ చేస్తున్నారు, ఈ ఆంక్షలు విధించి దేశాన్ని ఒక ఎకనామిక్ శాంక్షన్స్ మధ్య బందీలను చేసేసి ఫైనాన్షియల్గా వాళ్ళని, దాంతో ప్రజలకి ఇన్ఫ్లేషన్ పెరిగి ఆ ఇన్ఫ్లేషన్ వాళ్ళ దేశాధినేతల మీద వాళ్ళు ప్రొటెస్టులు చేస్తూ ఆ ప్రొటెస్టులు చేస్తున్న క్రమంలో డెమోక్రసీ లేదు, అది డెమోక్రసీని ఎస్టాబ్లిష్ చేయటం కోసం మేము ఇలా చేస్తున్నాము అని చెప్పి అగ్రదేశాలుగా చెప్పుకుంటున్న వాళ్ళు ఏ రకంగా డామినేట్ చేస్తూ పోతూ ఉన్నారు అని ప్రపంచంలో అందరం విస్తుపోతూ చూస్తూ ఉన్న ఈ టైముల్లో ఫ్రెండ్షిప్, కోఆపరేషన్ అన్న మాటలు వింటమే చాలా ప్రశాంతంగా ఉంది. అది చాలా చాలా అవసరం. ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా ఏకమవ్వాల్సిన అవసరం ఉంది. ఎవరి డామినేషన్ కూడా ఇక్కడ సాగటానికి వీల్లేదు. ఈ రిసోర్సెస్ ఇవన్నీ అందరివి కూడా దాని మీద ఒకరి ఆధిపత్యం కొనసాగటానికి వీల్లేదు. ఏ ప్రాంతం ప్రజలు ఆ ప్రాంతం కల్చర్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, రిసోర్సెస్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. న్యాచురల్ రిసోర్సెస్ ఇవన్నీ ఎగ్జాస్ట్ అయిపోతే ప్రపంచానికే ముప్పు వాటిల్లే పరిస్థితులు ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా ఒకరి ఆధిపత్యం కొనసాగటానికి వీల్లేదు. ఇవి మన అందరివి, ప్రజల అందరివి కూడా. ఈ ప్రజల ఆధిపత్యం ఉండాలి తప్పితే వీటి మీద ఒకరి డామినేషన్ ఒక బిజినెస్ పీపుల్లో ఒకళ్ళో చేయటానికి వీల్లేదు. ఆ రకంగా చేస్తూ ఉంటే ప్రపంచమంతా కూడా ఏకం కావాల్సిన పరిస్థితులు ఇప్పుడు. అలా కోఆపరేషన్ ఉంటే తప్పితే మనము ఒక అగ్రరాజ్యం అని చెప్పుకుంటునే వాళ్ళకి ఎదురు వెళ్ళలేం, మాట్లాడలేని పరిస్థితుల్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. అలాంటప్పుడు ఈ చిన్న చిన్న రాజ్యాలు అంటున్న అందరం కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఈనాడు ఈ కాలంలో అది కోఆపరేషన్ అన్నది చాలా చాలా అవసరం. మనందరం కూడా కలిసి పనిచేయవలసిన అవసరం ఉంది. ఆ కలిసి పనిచేయటానికి ఈ సభ కూడా ఇలా ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఈ స్టేట్ లెవెల్ కాన్ఫరెన్స్, తర్వాత నేషనల్ లెవెల్ కాన్ఫరెన్స్ చెన్నైలో జరగబోతుంది అని చెప్పి వింటూ ఉన్నాము. మీరందరూ కూడా దీని గురించి డెలిబరేషన్స్ ఇవన్నీ కూడా చేసుకొని ముందుకు వెళ్తారు. ఈ సహకారము, శాంతి చాలా చాలా అవసరము ప్రపంచానికి అని తెలియచేస్తూ సెలవు తీసుకుంటాను. అమ్మ తన పిల్లలకి చెప్పే వాక్యాలలాగా వినిపించాయి. ప్రశాంతంగా అనిపించింది. ఆవిడ ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. గజ్జల మల్లారెడ్డి గారు రాసినటువంటి ఒక కాలజ్ఞానం పాట. మారిపోతుందో ఈ కాలం, మారిపోతుంది, మారిపోతుందో ఈ కాలం, మారిపోతుంది. వంటి సత్తువ అమ్ముకున్నా వంటి పూటకు తిండి దొరకని, వంటి సత్తువ అమ్ముకున్నా వంటి పూటకు తిండి దొరకని, కూలినాలి పేద రైతులు, కూలినాలి పేద రైతులు, కోబలి అని తిరగబడితే
మారిపోతుందో ఈ కాలం మారిపోతుంది, మారిపోతుందో ఈ కాలం మారిపోతుంది. వంట ఇల్లే ఖైదు కొట్టై పడగటిల్లే పంజరమ్మై, వంట ఇల్లే ఖైదు కొట్టై పడగటిల్లే పంజరమ్మై. అందరికి తల వంచి బ్రతికే, అందరికి తల వంచి బ్రతికే అబల సబలగా మారినప్పుడే మారిపోతుందో ఈ కాలం మారిపోతుంది, మారిపోతుందో ఈ కాలం మారిపోతుంది, కాలం మారిపోతుంది, కాలం మారిపోతుంది. ధన్యవాదాలు. ప్రభాకర్ రావు గారికి ముఖ్యంగా నాకు ఇకఫ్ రాష్ట్ర 2వ మహాసభ ఇనాగరల్ సెషను ఇది పూర్తవుతా ఉంది. దాని తర్వాత డెలిగేషన్ సెషన్ అవుతుంది. ఈ ఇనాగరల్ సెషన్కు మనం పిలిచిన వెంటనే విచ్చేసినటువంటి తెలంగాణ హైకోర్టు ఫార్మర్ జడ్జి గారు, అదేవిధంగా కన్జ్యూమరు ఫోరంకు సంబంధించినటువంటి అధ్యక్షులుగా ఉండి మీకు బాగా తెలుసు. ఈరోజు వారి మాటలను బట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వినియోగదారులకు రక్షణకు ఇటువంటి న్యాయమూర్తి గారి కన్నా ఉన్నట్టయితే తప్పనిసరిగా వినియోగదారుల హక్కులు, అదేవిధంగా ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్నటువంటి పరిస్థితుల్లో శాంతి అవసరం అనేటటువంటిది, అదేవిధంగా భారతదేశం ఏ విధంగానైతే ఒక పూల బోకేలాగా ఉందో అదే పద్ధతుల్లో ఈ యొక్క ఇస్కఫ్ అనే సంస్థ కూడా ఆ పద్ధతుల్లో స్నేహానికి శాంతికి చిహ్నంగా ఉండేటటువంటి పద్ధతుల్లో విరియాలి అని చెప్పేసి అనేటటువంటిది వారి యొక్క సందేశం ఇచ్చినటువంటి మన న్యాయమూర్తిగా ఉన్నటువంటి రాధారాణి గారికి, అదేవిధంగా ఈరోజు మనం దేశంలో చూస్తూ ఉన్నాం. వాళ్ళు చాలా బ్రహ్మాండంగా చెప్పారు గాంధీ గారు. ఆ గాంధీ గారి గురించి తుడిచేయాలనుకున్నా ఈ యొక్క గాంధీ గారి యొక్క వాక్యాల ద్వారా శాంతి సంఘం అంటే ఇస్కఫ్ యొక్క ఉపయోగం అనేటటువంటిది దేశంలో కానీ ప్రపంచంలో కానీ రాష్ట్రంలో కానీ ఎంత అవసరం అనేటటువంటి దాన్ని మన రాష్ట్ర మహాసభలో వారి యొక్క సందేశం మనకు చాలా స్ఫూర్తిదాయకంగా భావించవచ్చు. మీరు ఇంకొక ముఖ్యమైనటువంటి సంఘటన ఈనాటి రాష్ట్ర మహాసభలో అజీజ్ పాషా గారు వారు చెప్పారు, ఇంతకుముందు 15 రోజులుగా పూర్తి స్థాయిలో అసలు వారు ఏ రకమైనటువంటి మాటలు కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో మన యొక్క స్ఫూర్తితోటి రాష్ట్ర మహాసభ విజయవంతం జరగాలి అనేటటువంటి వారి అభిప్రాయం మేరకు, మన యొక్క ఆలోచన మేరకు వారి యొక్క కార్యక్రమానికి విచ్చేసి మహాసభ విజయవంతం జరగాలి. అదేవిధంగా ఇస్కఫ్ యొక్క ప్రాముఖ్యత, ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇస్కఫ్ ఎందుకు అవసరం అనేటటువంటి విషయాన్ని, ఇస్కఫ్ చరిత్రను కూడా వారు పూర్తి స్థాయిలో వివరించడం అనేటటువంటి జరిగింది వారికి. అదేవిధంగా ఇస్కఫ్ జాతీయ సమితి కార్యదర్శిగా ఉన్నటువంటి రాజశేఖర్ గారు, అంటే ఆంధ్రప్రదేశ్లో చాలా బ్రహ్మాండమైనటువంటి కల్చరల్ ప్రోగ్రాం కానీ ఇతరత్ర కార్యక్రమాలు దిగ్విజయంగా నెరవేరుస్తూ జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఇస్కఫ్ యొక్క ఏ విధంగా చేస్తుంది అనేటటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వారి యొక్క సూచనలు సలహాలు దిక్సూచి అనేటటువంటి దాన్ని మన రాష్ట్ర మహాసభ డెలిగేషన్ సెషన్లో వారి యొక్క అమూల్యమైనటువంటి సూచనలు సలహాలు, కేంద్ర కమిటీ యొక్క సూచనలు కూడా మహాసభ యొక్క జాతీయ మహాసభ యొక్క వివరాలు కూడా వాళ్ళు డెలిగేషన్ సెక్షన్లో వివరించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి మిగతా డెలిగేట్స్ అందరూ కూడా ఈ యొక్క మహాసభ ప్రారంభ సెషన్ అనేది ఇంతటితోని పూర్తి చేసుకొని దీని తదనంతరం దీని కార్యక్రమాన్ని కొనసాగిస్తూ డెలిగేట్ సెషన్ను ప్రారంభించుకుంటామని చెప్పేసి మనవి చేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గాంధీ గారికి, అదేవిధంగా రాధారాణి గారికి మరియు రాజశేఖర్ గారికి, అజీజ్ పాషా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క డెలిగేషన్ సెషన్ మన ఇనాగ్రల్ సెక్షన్ పూర్తి చేసుకుంటూ కంటిన్యూషన్లో డెలిగేషన్ సెక్షన్ ప్రారంభించుకుంటామని మనం చేస్తున్నాం.